పైసల కోసం ఏం చేస్తున్నాం అనేది కనీసం మానవత్వం లేకుండా అయిపోతున్నారు జనాలు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావని చంపిన బామ్మర్ది ఏడాకి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అన్నట. ఇప్పుడు ఎవ్వరమైనా కానీ ప్రజలారా, అక్కదో చెల్లెదో పెళ్లి చేసేటప్పుడు బావ మంచోడా లంగా దొంగ ఏమైనా ఆస్పాసులు ఉన్నాయా, ఆస్పాసులు ఉంటే మా చెల్లె మంచిగా బతుంది మా అక్క మంచిగా బతుంది అనుకొని ఎంక్వైరీ చేసుకొని పిల్లనిస్తాం. కానీ ఈ దరిద్రం ఉండి అక్కడికి ఏం చేసిండంటే మా బావ మంచిగా బతుండు, పైసలు సంపాదిస్తుండు, ఈ మధ్యలోనే జేసీబీగా ఉన్నాడు, కాంట్రాక్ట్ చేస్తుండు, పైసలు ఉన్నాయి, ఈ పైసలు తీసుకోవాలి మళ్ళీ మా బావ తెస్తే మళ్ళీ పాడైపోయి మళ్ళీ మాకు పోతాయో లేకపోతే పిల్లలకు పోతాయో ఆ పైసలు. కానీ ఎట్లా చేసి మా బావ దగ్గర ఉన్న పైసలు తీసుకోవాలి అంటే బావ దగ్గర పైసలు తీసుకోలేడు. ఎట్టా అని ఆలోచించి ఏం చేసిండు బావ, మనం బయటికి వెళ్ళి ఇట్లా పోయిన దాకా నమ్మకం ఉన్నదే ఎట్లా అని చేసి ఒక ఇన్సూరెన్స్ పాలే చేయరాదేమా అని చెప్పిండట. ఆ బావ తెల్లప్పుడు ఏం చేసిండు, సరే ఇక తెల్లకూడ అంటే ఆలోచించిండు, కుటుంబం కోసం ఆలోచించి సరే పిల్ల మరి ఎడగట్టాలని చెప్పి మరి కడతా మరి ఇన్సూరెన్స్ అని చెప్పంగానే ఇక దూరం దాకా ఏం పోతాం కానీ మన ఇలా పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, పోస్ట్ ఆఫీస్లో కడతాం, పోస్ట్ ఆఫీస్లో వేసిన పైసలు ఎక్కడ పోవు, ఇక ఎట్లా చేసి ఇన్సూరెన్స్ తీసుకుంటారా అంటే ఇది డెత్ ఇన్సూరెన్స్ తీసుకున్నట. డెత్ ఇన్సూరెన్స్ తీసుకుంటూ మరి తీసుకుంటే మరి నామినికి ఎవరైనా కానీ తల్లిదో తండ్రిదో లేకపోతే తన భార్యదో పిల్లలదో పెడతారు. పాపం ఈ అమ్మాయిది ఏం చేసిండు, బావ నా పేరు రాసుకుంటే పక్క పోయింటే అంటే బామ్మర్దే కదా, సొంత బామ్మర్దే కదా. సొంత బామ్మర్దే అన్నప్పుడు ఇప్పుడు తాత ముత్తాతలాడు ఏం చెప్తారంటే భారతదేశం దునియా మొత్తం ఒక సైడ్ ఉన్నా కానీ బాబమ్మలో ఒక సైడ్ ఉండాలని ఒక సామెత చెప్తారు. నా బామ్మర్దే అనుకొని పుసుకున్న ఎడ్డిగా నమ్మి నామిని కూడా ఈయన పేరే పెట్టించినట్ట. నామిని పెట్టించిన కానించి ఆశపడుతుందంట ఎప్పుడు చంపాలా బావని. ఈడు మరి ఏ తాయిన మైకంలో ఏం చేసిండో తెలియదు, ఆ బావని ఎట్లా ఉబ్బిచ్చిండో తెలియదు, ఒక్కంతోడే అయితే లేదంట చంపాలంటే. ఏం చేసిండు, చిన్నగా మేనమావని కలుపుకున్నట్ట. ఆ మేనమావ కానీ సిగ్గుందా, మేనమావ అన్నప్పుడు మేనగోడలు భర్త చచ్చిపోతే మేనగోడలను చూస్తుంటొస్తున్నా ఎవడన్నా, ఆ దరిద్రుడు ఈయన సోపత అయినట. ఈ బామ్మడి సోపత ఇద్దరు పోతారు కలిసి బాబా మన గట్ట బయటకి అయిపోదాం పా అంటే ఇక ఏముంది ఇక గీపానికే పోయినట్టు ఇక అటే ఇంకా కలుసుకుని వేసుకుని ఎట్టు మనిషిని చంపాలంటే ధైర్యం ఉండాలంటే ఇది లోపల పడితేనే ధైర్యం ఉంటట్టుంది. అటే హీట్ చేసి ఏం చేసిరు, ఇక మేనమామ బామ్మడి ఇద్దరు కలిసిరు. ఇప్పుడు మేనమామ అంటే సత్యనారాయణకు కాకేన అవుతాడు, ఇక మా కాకేనే పిలిచింది కానీ ఈయన అనుకుంటుంది మా బామ్మడిది అని అనుకున్నట్టు పోయిండు. ఆడు పోగా నీ ముచ్చి రామొచ్చి చెప్తేనే నేను తన శూన్యుడు ఉడవికిరంట, పోతప్పుడే కొనపోయినట్టు శూన్య. ఆ శూన్య ఉడవికి మంచిగా దారుణంగా ఉరిపెట్టిరంట, ఉరిపెట్టి చంపి ఆ చెట్ట పొదలేసిపోయారట. చెట్ట పొదలేసిపోయినాక తర్వాత ఇప్పుడు చచ్చిపోయిన పీన దొరకదా, ఇలా కాకుండా ఇంకా 4 రోజుల కానీ దొరుకుతుంది కానీ చిన్నగా పీన కానీ దొరకబెట్టి పోలీసులు. మరి అసలు సంగతి ఏంది అని పోలీసులు తన స్టైలా జర్ర ఆయమన్న ముచ్చట పెట్టేట్టు అడిగిరి. ఇక ఏముంది కిసోడు దాన్ని పట్టుకొని అడగవచ్చు కానీ చెప్పిండట, మా బావ చచ్చిపోతే నేను ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకుందామని చేసిన సార్, కర్మజాలి మీకు దొరికినాయి కానీ లేకపోతే రాజలేక నామిని ఈయన పేరు మీద ఉందంట. ఇప్పుడు నామిని పేరు ఎవరు ఇప్పుడు చచ్చిపోయినట్టే నామిని వల్ల నేరుగా వస్తాయి కదా. ఇంకో గసవంటి సన్నాసి పాడుకాలు కూడిరు దునియాలా. సొంత బావని చంపుతారా ఎవడన్నా, బావని చంపితే ఇంట్లో మీ అక్కనో చెల్లెనో వచ్చి విధరాలుగా తిరుగుతుంటే సులభుది అవుతుండొచ్చున. బావ అంటే ఎంత ప్రేమలు ఉంటాయి. పైసా కోసం సొంత బావని చంపిండి అంటే ఈ సంగారెడ్డి జిల్లా అయితే ఒక నిమిషం వచ్చినప్పుడు ఏడైతే అయ్యింది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అన్నట్ట. ఇసోంటి బాడుకావులు దొరికిరు దునియాలా ప్రజలారా. చెప్పండి ఇక ఎవరిని నమ్మాలో మనిషి చెప్పు. దోస్తుగా నమ్మదామంటే బాగలేదు. లాస్ట్ రక్త సంబంధికులు ఇప్పుడు బామ్మర్ది అన్నప్పుడు సొంతం అక్క తమ్ముడో చెల్లె తమ్ముడో ఉంటాడు. గిసబోయింటోడు పైసలకు ఆశపడి సొంత బావ చచ్చిపోతే ఇన్సూరెన్స్ డబ్బుల మీద ఆశపడ్డాడంటే ఇంతకంటే దారుణమేనని ఉంటుందా ప్రజలారా చెప్పురిగా. అందుకోసమని ఎవరిని నమ్మొద్దు అంటారు, మన నీడని కూడా మనం నమ్మొద్దు అంటారు. అందుకోసం ఉన్నట్టుంది. అది అయిపోయిందా, అది అయిపోయినాక ఇంకో ముచ్చట చెప్తా చూడు. మొత్తం ఇయ్యే ముచ్చట్లు ఉన్నాయి. బండరాయితో కొట్టి చంపి ముక్కలు చేసి కాలు చంపినట్ట లారీ డ్రైవర్ దారుణ హత్య. ఇదేడా నారాయణకేళ్ళ. ఈయన ఎందుకు చంపారు, ఈయనకు పెళ్ళి అయిందంట. ఈ మొదవారికి పెళ్ళి అయింది. పెళ్ళి అయినాక ఈయనకు ఇద్దరు విల్లలు ఉన్నాక ఏం చేసిండంటే ఒక 13-14 ఏళ్ళ అమ్మాయితోటి జర చనువుకుంటుంటే ఆ తండ్రికి ఇప్పుడు ఏ తండ్రికైనా కోపం వస్తుంది. అరే పెళ్ళి అయినోడు అయ్యి మరి నా బిడ్డ బట్టి ఎంత మరి ప్రేమగా ఉంటుండా లేకపోతే ఎక్కువ రాసుకొని పూసుకొని తిరుగుతుండా అనుకున్నట. ఎట్లా చేయాలి ఈయన పని చేయాలని కూర్చున్నట. ఈయన పని చేయాలని కూర్చొని ఏం చేసి ముత్తగా రాడుగా మరి పిలిస్తే చిన్న బిడ్డకి చెప్పినట, బిడ్డ పలానని పిలుచు చిన్న పని ఉందని చెప్పినట. ఈ బిడ్డ ఫోన్ చేసి ఏమైనా ఎడున్న రావా అంటే ఈడు మంచిగా ఈడు భూకరుడు ఉన్నట్టుంది తల్లి. ఈడు చిన్న ఉబ్బుకు ఏమంటారు ఎగేసుకొని ఉరికినట. ఉరికాగానే ఆయన ట్రాక్టర్ పని చేస్తాడట. బండరాయి తీసుకున్నట ఒక్కడే పెట్టినట్టు నెత్తి మీదకి వెళ్ళి కదా. ఇక మళ్ళీ ఉంటాడా, ఇక
పెట్టిండు జీవి ముక్కలు ముక్కలుగా చేసిండు ముక్కలు ముక్కలుగా కాడికి మన ఏటకూర కోసిండు ఆ మధ్యలో ఒకటి కోసి కుక్కర్లో వేసి ఉడకబెట్టి చూసినావు అట్లా ముక్కలు చేసినాడు ముక్కలు చేసి కాలు చంపినాడు పాయన ఇక జీవితం ఇది బాయ్ ఇక ఈ పక్క పోయిన చూస్తే ఇద్దరు పిల్లల తల్లి పురుగుల మంది దాగి చచ్చిందట ఈమెడా పెడగపల్లి అంటే మరి ఏ జిల్లానో ఇది కానీ ఈమె ఎటో చచ్చిపోయి ఈమె చచ్చిపోయింది ఈమెకు వచ్చిన బాధలు ఏమున్నాయంటారా ఈమె మగడు కూడా కసలుతాడేనట చూడు ఈ వార్తలు చూడు అసలు ఏమవుతుంది ఎక్కడ పోతుంది జనాలు అర్థమవుతలేదు ఈమెకు పెళ్ళి అయి 12 ఏళ్ళ కింద పెళ్ళి అయిందట 12 ఏళ్ళ కింద పెళ్ళి అయితే ఒక కొడుకు ఒక బిడ్డ ఇద్దరు చక్కదానంగా సంసారం సాగుతుంది ఈ సన్నాసి కానీ ఆ తైనమైకంలా లేకపోతే ఇంకో గామం సోపత అయిందట ఇంకో గామం సోపత అయ్యి ఆమె చూసుకుంటే ఈమె రోజు పంచాయతీ పెడుతున్నట నువ్వంటే నాకు ఇష్టం లేదు పైసా నువ్వు బాగలేవని ఇక ఎట్టుంటుంది ఇక కొత్త మైకంలో పడ్డప్పుడు ఇక పాతల మీద జరుగుతా ప్రేమ తగ్గుతుందిగా ఇక రోజు ఇబ్బంది పెడుతున్నట్టు ఏమనంటే మరి కట్టం తెస్తావా తేవా లేకపోతే పాయలాడుకొస్తావా ఆడుకురావా ఇదే పని అన్నట్టు ఎట్లనే చేయాలి ఇడిపించుకోవాలి ఏమని కొత్త ఆమెను తలుకోవాలి పాత ఆమెను ఇడిపించుకోవాలి ఇక పానం విసికి ఇంత పురుగుల మంది ఆగిందట పురుగుల మంది ఆమె తాగింది కాక పిల్లలు కూడా స్థాపించింది అమ్మ తల్లి సరే నీ పానం విసికేటి నువ్వు ఊతపోయినావు కానీ ఉత్త పుణ్యానికి పోరగాలం కూడా ఆగం చేస్తేవి పురుగుల మంది ఆగి దవాఖానకి వేసుకుపోయాక చిన్నపిల్లలు కాబట్టి చిన్నపేగులు విసి ఇద్దరు పొరగాలు చచ్చిరు ఇక ఈమె పరిస్థితి జర అటు ఇటు ఉందంట మరి ఈమె చచ్చిందా బతికిందా మరి అది కూడా చెప్తా ఒక నిమిషం లైన్లో ఉంటారు కట్టినా తల్లి కూడా ఆత్మహత్య కథ ఇక అందరు చచ్చిపోయారు ఇంకా ఈ తాగుడు పాడైపోను తాగుడు వల్ల ఏడికి పోతుంది సమాజం తాగిన మైకంలో చేస్తారు లేకపోతే వాళ్ళు చంపాలన్నా తను చావాలన్నా ధైర్యం కావాలంటే ఓపెన్ చేయాలి ఏముంది నైట్ 12 దాకా బార్ షాపులు బెల్ షాపులు మా ఊరి దగ్గర ఇది ఈ అరగూడవలు అనుకుంటా మొన్న ఒక తండ్రి ఆయమన మగవాడు కొడుకు బయలుకెళ్ళి జర్ర లేటుకు వచ్చిండు అంతే మరి ఈ పీగుడు మంత్రి మరి ఏం పని తలగబడదు తెలియదు కానీ జర్ర లేటుకు వస్తే ఎటుపోయినవరా అంటే ఏడో ఆడుకుంటానికి పోతాడు పొరగాడు ఓ 10 9 అవుతుందట అన్నీ ఆడుకోలే పొరగాలు అక్కడక్కడ ఆడుకుంటూ పోతే లేట్ అయి వస్తే ఈడు తాగిన మైకంలో ఆ పొరగాని పసరం కంటే ఎక్కువ కొట్టినట్టులా వాడు మనిషి అనాలన్నా గాడిదనాలన్నా తెలియదు ఇక పసరం కంటే ఎక్కువ కొట్టి ఏమైనా జాగాలు ఏం కొట్టి పాడేయండో ఆ పొరగాడు కూడుగా వచ్చి ఏమాయి అంటే దావకాన తీసుకుపోయినాక చచ్చిపోతే ఏదో కథల పడి ఆరోగ్యం బాగాలేదని ఏదో కథల పడపోయింది కానీ ఇక పోలీసులు ఎంక్వైరీ చేసే మామూలుగా ఉంటుందా ఏం సంగతి అయ్యమని ముచ్చట చెప్పురా అంటే ఇక గీదేదన్నట ఇక ఏమో కళ్ళు బయలు కమ్మి తాగి తలకాయ ఖరాబ్ ఏం చేయలేక ఆ కొడుకుని కొట్టి చంపినట గిట్టదలుగా పడ్డారు తాగుడు పాడైపోను తాగితే కవిష్కర్ తాగుతారు కూడా ఇటకాయ తెచ్చుకొని తాగి అట ఒకటి తిని భూమి కొడితే అది అందం సందం కానీ ఈ ఒళ్ళు మర్చిన తాగుడు తాగి గిసోండి పనులు చేసుకుంటూ పోతే గట్ట పాడైతే చెప్పురు పెదలారా గట్లా ఉన్నాయి ఇవాళ వార్తలు ఇక ఉంటా మరి.